నిత్యం ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల నిర్వహణలో మేము సైతం అంటోంది బిగ్ టీవీ. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా 100 మెడికల్ క్యాంపులను చేపట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం ప్రధాన ప్రాంతాల్లో 5 ఉచిత మెడికల్ క్యాంపులు చేపట్టింది. దీంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. స్థాపించిన నాటి నుంచి కొన్ని నెలల తర్వాత నుంచే కాస్త ఈ యొక్క వైద్య సేవలు అందించు తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తంగా వైద్య సేవలు అందించుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున ఇప్పటికే వందలాది క్యాంపులు పైగా నిర్వహించుకుంటూ వేల సంఖ్యలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో మరలా ఇప్పుడు తాజాగా ఒకటే రోజులోనే ఉమ్మడి రాష్ట్రంలో 100 క్యాంపులు నిర్వహిస్తూ బిగ్ టీవీ ఒక మైలురాయిని దాటుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఖమ్మం జిల్లాలోని ఒక వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుకు సుమారు 35 మంది పైగా పేద గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా కంటి వైద్యం చేసి మొత్తం కంటి వైద్య ఆపరేషన్ చేయించి వారికి మరో చూపుని ప్రసాదించేలా బిగ్ టీవీ చొరవ తీసుకుందనడంలో అతిశక్తి కాదు. దీన్ని ఎట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఇట్లా వరుసగా ఏ క్యాంపు పెట్టినా సరే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా ఏ హెల్త్ క్యాంపు పెట్టినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక కేసులకు సంబంధించి శ్రద్ధ వహిస్తూ అక్కడ పేదలకు మెరుగైన వైద్యంతో పాటుగా శస్త్రచికిత్సలకు కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తూ ముందుకెళ్తుంది బిగ్ టీవీ. దీనికి సంబంధించి ఇప్పుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాం. మొత్తానికైతే ఈ గ్రామంలో కూడా ఏర్పాటు చేసినటువంటి హెల్త్ క్యాంపుకు చాలా వరకు కూడా అపూర్వ స్పందన లభిస్తుంది. మరోవైపున వజ్ర హాస్పిటల్తో పాటుగా ఇక్కడ గ్రామాల్లో చెందినటువంటి ముఖ్య నేతలు నాగార్జునతో పాటు మరోవైపున కాజా మీ యొక్క సారథ్యంలోని మొత్తానికైతే ఈ యొక్క హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. మరోవైపున కంటి వైద్య నిపుణులైన రాజేష్ అనేక నేతృత్వంలో కూడా ఈ యొక్క హెల్త్ క్యాంపుకు అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గ్రామస్తులతో పాటుగా పేషెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం ఒకసారి ఎలా ఉంది మీరు ఈ క్యాంపు. ఈ బోదులబండ గ్రామం అనేది కొంచెం దూరంగా ఉంటుంది ఖమ్మానికి సిటీకి. ఎలా అనిపిస్తుంది చూస్తే? నా పేరు కటికోల నాగార్జున, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఈరోజు బిగ్ టీవీ వారు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించినందుకు చాలా సంతోషిస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే గతంలో రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు పలు మెగా క్యాంపులు ఏదైతే మెడికల్ క్యాంపులు పెట్టి పేద ప్రజలకి ఉచిత వైద్యము మందులు అందించారో అదే స్ఫూర్తితోటి ఈరోజు మా గ్రామంలో మేము కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో పేద ప్రజలకి ఉచితంగా మందులు అందించాలనే తపంతో ఈ పేద ప్రజలు ఏదైనా జబ్బు చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే కొనుక్కునే మందుల కంటే చేయించుకునే టెస్టులకే ఎక్కువ ఖర్చు అవుతుందని చాలా భారంతో ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళకి మేము చేయూతగా ఈ మెడికల్ క్యాంపు ద్వారా మెడిసిన్స్ ఉచితంగా ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ బిగ్ టీవీ వారు దీనికి బాగా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు చెప్పండి, చాలా వరకు కూడా ఈ హెల్త్ క్యాంపుకు మారుమూల ప్రాంతం ఒకవైపున కంటి వైద్య నిపుణులు కావచ్చు, మరి జనరల్ ఎండీని తీసుకొచ్చి పెట్టాము. ఎలా అనిపిస్తుంది ఈ కార్యం? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. బిగ్ టీవీ ప్రేక్షకులు, ఈరోజు బిగ్ టీవీ యాజమాన్యం బోదులబండ గ్రామం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా అయినటువంటి బోదులబండ గ్రామంలో మెడికల్ క్యాంపు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం డాక్టర్లు కంటి డాక్టర్లు కానివ్వండి, మన జనరల్ ఎండీలు కానివ్వండి, కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వైద్యుల్ని తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేపించడం మా గ్రామ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. సో మరోవైపున ఈ యొక్క ఏదో వజ్ర హాస్పిటల్ యజమాన్యం వాళ్ళు ఉన్నారు, మనం మాట్లాడుతుందాం. ఎట్లా ఉంది ఓపీ, ఎట్లా వచ్చింది అనేది సంబంధించి. నమస్తే అండి. కూసుమంచి వజ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటూరు నాగరాజ్ చౌదరి అండి. నిజంగా ధన్యవాదాలు బిగ్ టీవీ వారికి. ఇంత చక్కటి అవకాశాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సమాజము ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో, ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందించాలన్న సదుద్దేశంతో వజ్ర హాస్పిటల్ సహకారం తీసుకొని మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి మమ్మల్ని పిలవటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్లు ఎంతో బాగా చక్కటి సలహాలు ఇస్తున్నారు. వైద్య నిపుణులని, మా వైద్య నిపుణులతో కానీ వేరే పండి డాక్టర్లు కానీ కంటి డాక్టర్లు వైద్య నిపుణులతోటి చక్కటి సలహా తీసుకున్నారు. అలాగే గ్రామస్తులు, పెద్దలు, నాయకులు అంతా కోఆపరేషన్ బాగా చేస్తున్నారు. ఈ వైద్యంలో ఉన్నటువంటి కాలు నొప్పి అయినా, చెయ్యి నొప్పి అయినా, ఇంకోటి అయినా సరే ఈ జబ్బు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్పి చక్కటి సలహాలు ఇస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలి, ప్రతి వాడికి వైద్యాన్ని అందించాలన్న సదుద్దేశంతో బిగ్ టీవీ వారు చేసిన దానికి ఇటువంటి క్యాంపులు మరిన్ని చేయాలని
కోరుకుంటూ సెలవు. ఎలా ఉంది మీ ఊరికి బిగ్ టీవీ వచ్చింది? ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలోనే వజ్ర హాస్పిటల్ సహకారం కావచ్చు, ఒకవైపున గ్రామ పెద్దలు ఒక నాగరాజు గారు కావచ్చు, ఒకవైపు కాజమయ్య కావచ్చు, వీళ్ళంతా సహకారంతో పాటు ఇక్కడ హెల్త్ క్యాంప్ పెడుతున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా ముఖ్యం. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది హెల్త్ వాట్ ఎవర్ మే బి. కాబట్టి ఏమైందంటే హెల్త్ క్యాంప్ విషయంలో మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల్ని కూడా మోటివేషన్ చేసి అన్ని రకాల మా దగ్గర పిఎస్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ను కోఆర్డినేట్ చేసి మీరు చేయడం వల్ల చాలా సంతోషం. ఎలాంటి కేసులు వస్తున్నాయి మీకు ఇక్కడికి? క్యాటరాక్ట్స్ చూపు కోల్పోతున్నారు చాలా వరకు. ఇందులో మస్కలు ఉన్న వాళ్ళకి శుక్లాలు వచ్చినాయి కంట్లో, వాళ్ళకేమో చెప్పిన అర్థం కావట్లేదు. ఆపరేషన్ చేయించుకోమని చెప్పినా కూడా అద్దాలు రాయండి అంటున్నారే తప్ప ఆపరేషన్కి మాత్రం రావట్లేదు. దానివల్ల వాళ్ళు చూపు కోల్పోతున్నారు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి కంటికి. వీళ్ళు ఎంత తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే అంత చూపు వస్తుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు ఆపరేషన్కి ఖర్చు ఎంత ఉంటుంది సుమారు ప్రైవేట్గా అయితేనేమో 15,000, 15,000 కానీ 10,000 కానీ 5,000. గవర్నమెంట్ అయితే ఫ్రీగా చేస్తారు. వాళ్ళు కూడా కొంచెం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపుకు ఏమన్నా ఇప్పుడు కేసులు ఆపరేషన్ సర్జరీ చేయాల్సి వస్తే మీరు సర్జరీ చేస్తారు కదా, దీనికి సంబంధించి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా కన్సెషన్ ఇస్తారా? యాక్చువల్లీ మనది ప్రైవేట్ హాస్పిటల్ అండి. అయితే మనం క్యాంప్ వేది కాబట్టి దీని తరపున కాబట్టి 3,600 చేస్తాం. అందులోనే మెడిసిన్, అందులోనే ల్యాబ్, అందులోనే ఐఓఎల్, అందులోనే స్కానింగ్, అందులోనే కళ్ళజోడు అన్నీ కలిపి. సో ఇప్పుడు మీరు చూసిన కేసులలో ఎక్కువ ఎలాంటి కేసులు ఎదురవుతున్నాయి? అన్ని శుక్లాలు ఎదురవుతున్నాయండి. డాక్టర్తో కూడా మాట్లాడుతున్నాం, ఎలాంటి కేసులు వస్తున్నాయి ఏంటి? ఎక్కువగా ఈ కేసులకు సంబంధించినటువంటి డేటా అంటే అంటే మామూలుగా కేసుల విషయంలో ఏమన్నా మొండి కేసులు వస్తున్నాయా, దీర్ఘకాలిక కేసులు వస్తున్నాయా సంబంధించి మన డాక్టర్ గారిని అడుగు చూద్దాం. సార్ ఒకసారి చెప్పండి, ఇప్పటివరకు చూసుకుంటే ఎట్లా ఉన్నాయి కేసులు, ఎలాంటి కేసులు వస్తున్నాయి మీకు? మోస్ట్లీ నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్. వచ్చిన కేసులన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మోకాళ్ళ నొప్పులు, దాంతోపాటు నడుము నొప్పులు ఇవే ఉన్నాయి. మేబీ ఈ ఏరియాలో ఏమన్నా ఫ్లోరోసిస్ లాంటిది ఏమన్నా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఉన్న పొజిషన్లో అయితే ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులే కంప్లైంట్ చెప్తున్నారు, లాగడము ఇవే కంప్లైంట్ చెప్తున్నారు. ఉన్న ప్రజెంట్ అయితే మన దగ్గర మీరు ఇచ్చిన స్టాఫ్ మన హాస్పిటల్ తరఫున వచ్చే మెడిసిన్స్ అయితే ఇస్తున్నాం. ఒకసారి చూసుకొని చెక్ చేసుకుంటే బెటర్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ వైద్య వృత్తిలో ఇన్ని సంవత్సరాలు చూన్నారు, ఒక బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఏనాడు ఎవరు చేయనటువంటి సాహసం చేస్తూ మొత్తం వైద్య క్యాంపులు పెట్టుకుంటూ ప్రతి గ్రామంలో చాలా వరకు కూడా వైద్య క్యాంపులతో పాటు మందులు ఫ్రీగా అందిస్తూ మరోవైపున ఉచిత శస్త్రచికిత్సలకు కూడా మీలాంటి డాక్టర్ సహకారంతో ఫ్రీగా చేపిస్తూ ముందుకెళ్తుంది. ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ బిగ్ టీవీ యాజ్ అ స్పెషల్ ఇనిషియేటివ్ అనుకోవాలి. ఎందుకంటే ఒక 100 క్యాంప్స్ అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ అచీవ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర అనుకోవడం కాదు, ఒక 100 to 200 క్యాంప్స్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ స్మాల్ థింగ్, ఇట్స్ ఏ గుడ్ థింగ్. యాజ్ ఏ డాక్టర్ వీఆర్ సజెస్టింగ్ ఏ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ బిగ్ టీవీ. చూడొచ్చు, ఒక రోజులోనే ఒక క్యాంపు కాదు, ఒక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం 100 క్యాంపులు పెట్టుకుంటూ ఒకవైపున ప్రజా సమస్యలపై దృష్టి ప్రభుత్వానికి అందిస్తూనే ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు బిగ్ టీవీ యజమాన్యం తీసుకున్న చొరవతోటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్న నేపథ్యం అయితే మరోవైపున వైద్యులు కావచ్చు, పేషెంట్స్ కావచ్చు అంతా కూడా హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఎక్కడ బిగ్ టీవీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు పెడతామన్న శాఖ గ్రామస్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారం అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.